కడప జిల్లా కాశీరాయన మండలం నరసాపురం గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థిపై వంట మనిషి సంగడి రవికుమార్ చేతకబాదిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘం నేతలు, విద్యార్థి సంఘాల నేతలు చెప్పిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన ఎర్రంపల్లి అభిలాష్ నరసాపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్లో ఉన్న మరుగుదొడ్లకు తాళం వేయడంతో బయటకు బహిర్భూమికి వెళ్లి రావడం ఆలస్యమైంది. ఆ సమయంలో వార్డెన్ హాస్టల్లో లేకపోవడంతో వంట మనిషిగా పనిచేస్తున్న సంగడి రవికుమార్ అభిలాష్ ను మద్యం షాపులోకి పోయి మందు తీసుకురమ్మని చెప్పడంతో తీసుకుని రానని చెప్పడంతో కోపోద్రిక్తుడై విద్యార్థి ఎర్రంపల్లి అభిలాష్ ను పైపుతో వీపుపైన శరీరంపైన చితకబాదాడు. అంతటితో ఆగకుండా కాలితో ఎక్కడ పడితే అక్కడ తన్నారని వాపోయాడు. ఈ గాయాలను చూసిన వారంతా ఆ విద్యార్థిని ఇలా చితకబాదడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల సంఘాలు నేతలు, మాదిగ దండోరా నేతలు, స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బద్వేలు ఏఎస్డబ్ల్యూ ఓడీడీఓలు హాస్టల్కు వచ్చి విచారించారు. సంగడి రవికుమార్ ను ఎస్ఐ హనుమంతు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతను నేను తలా ఒక దెబ్బ వేస్తూ అతన్ని కూడా దండించడం జరిగింది సార్. కాకపోతే అతను నా మీద తిరగమనడము చేయడం చేస్తే నేను అతను తోపడినాను. అంతవరకే వాళ్ళ బాగా కోసం చేశాను. తర్వాత అన్నం కూడా తిరగకపోతే పెరుగున్న కలుపుకొని పోయి నేను చికిత్సకు ప్రయత్నం చేస్తాను అని. అంటే ఇప్పుడు దెబ్బలు వాపులు వచ్చేంత కొట్టడం కరెక్ట్ కాదు. కరెక్ట్ దండీయడం అంటే ఏదో భయపెడతారు కానీ కొట్టి దెబ్బలు ఇప్పుడున్న జనరేషన్ లో మనస్పాట ఏర్పడి వాళ్ళు ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే కారణం సమస్య తల్లిదండ్రులకు ఎంత తల్లిదండ్రులు లాంటి వాళ్ళని మీ దగ్గర వదిలిపెట్టినప్పుడు అబ్బాయి ఒంటి మీద దద్దులు ఇంత దెబ్బలు కలుగుతాయి. అంత ఘోరంగా కొట్టడం గల కారణం తీవ్రంగా కొట్టడం ఏం తప్పు చేసిందని అబ్బాయి విద్యార్థిని కొట్టడం తప్పు కదా. మందలించి